అందరికీ నమస్తే అండి. మన గార్డెన్ లాగ్స్కి స్వాగతం. ఇవన్నీ మన గార్డెన్లోని చామంతులండి. మనకు చామంతులను చూడగానే వింటర్ సీజన్ గుర్తుకొస్తుందండి. వింటర్లోనే పూలు బాగా పూస్తాయి. అవి ఎలాంటి మొక్కకైనా మొగ్గలు వచ్చేస్తాయి, పువ్వులు ఇప్పుతాయి. కానీ మన గార్డెన్లో ఉన్న ఈ చామంతి పూల చెట్లు మాత్రము సంవత్సరం అంతా పువ్వులు పూస్తూనే ఉంటుందండి. తోటలో ఉన్న చామంతుల మొక్కలకైతే పూలు పూయడం ఎప్పుడో ఆగిపోయాయి. కానీ నేను 3-4 ఇయర్స్ నుంచి చూస్తున్నా అండి. ఈ ఇయర్ అంతా కంప్లీట్గా మనకు పూలు ఇప్పుతూనే ఉంటాయన్నమాట. మనకు సీజన్లో ఇప్పినంత పెద్ద సైజులో విప్పవు, ఎక్కువ విప్పవు, కానీ కంటిన్యూగా మాత్రం పూలు పూస్తూనే ఉంటాయండి. మేబీ మట్టిలో ఉన్నందుకో ఏమో తెలియదు, మా తొట్లు అయితే పూలు పూయడం ఎప్పుడో ఆగిపోయాయి. కానీ కేవలం మనం నేలలో ఉన్న పూల మొక్కలకే పూలు ఇప్పుతూనే ఉంటాయి ఖచ్చితంగా. ఇంకా మనం ఎప్పటిలాగానే ఫర్టిలైజర్స్ ఇస్తూ 2 times మనం నీళ్ళు ఇచ్చినట్లయితే ఇంకా చెట్టు హెల్తీగా పెరుగుతుందండి. ఆ మొక్కలకు కూడా చిన్న చిన్న పిలకలు వస్తూనే ఉంటాయన్నమాట. మొక్క కూడా డ్యామేజ్ అవ్వవు సమ్మర్లో కూడా. మనం చూస్తున్నట్టయితే ఇంకా కొత్త కొత్త చిన్న చిన్న మొక్కలు ఇంకా పుడుతూనే ఉన్నాయండి కంటిన్యూగా. మనకు కావాల్సిందే పూలు ఇప్పడం అండి, అంతకన్నా సంతోషం ఏముంది కదా. రీజన్ ఏదైతే ఏంటి, ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే వీడియో చేస్తున్నాను. మీ గార్డెన్లో కూడా ఈ సమ్మర్ సీజన్లో ఇలాంటి పువ్వులు ఇప్పితే నాకు కామెంట్ చేయండి. ఇంకా చెట్టు నిండా మొగ్గలు వస్తూనే ఉన్నాయండి. డైలీ ఇప్పుతూనే ఉంటే మేము పూజకు వాడుతూ ఉంటాం చామంతుల్ని. చూడండి ఎంత హెల్తీగా పెరిగిందో ప్లాంట్. నా దగ్గర తోటలలో కూడా ఉన్నాయండి, కానీ ఎప్పుడు తోటలలో నాకు వింటర్లో తప్ప మిగతా ఏ సీజన్లో కూడా పువ్వులు ఇప్పవు. ఇదండి మన గార్డెన్ అప్డేట్. అయితే మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.